ఇదిగో ఇది బాటిల్డ్ వాటర్ అవును, మనం చూస్తున్నాం కదా సార్. ఈ ఆర్ఓ వాటర్ తాగడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్పగా విన్నాను. సో నిజంగా కుండలో స్ప్రింగ్ వాటర్ మనకు దొరకదు, ఇంకా ఇదే మనకి గతి. ప్యూర్ వాటర్ అంటే మనకి బాటిల్ వాటర్. డూ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్ సార్? అంటే రీసెర్చ్ ఏమన్నా ఉందా మనకి ఆర్ఓ వాటర్ తాగచ్చా లేదా అని? అంటే నాకు ఒరిజినల్ రీసెర్చ్ అని లేదు, కానీ ఈ బాటిల్ వాటర్ అనేది ప్రాబబుల్లీ ప్రాసెస్డ్ వాటర్ ఈజ్ నాట్ గుడ్. మీరు ఇప్పుడు యూకేలో ఉండనుకోండి, స్ప్రింగ్ వాటర్ ఉంటుంది, అంటే న్యాచురల్ వాటర్ని బాటిల్ చేస్తారు. ఇట్స్ నాట్ ప్రాసెస్డ్. బట్ ప్రాసెస్ వాటర్లో అంటే దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఏదైతే ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని యాడ్ చేయవలసి ఉందో మినరల్స్ అవన్నీ యాడ్ చేస్తారు, అది ప్రపోర్షనిటీ ఎలా ఉందో నోబడీ నోస్. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ స్టోరేజ్ చేయాలంటే దే హ్యావ్ టు యాడ్ సమ్ ఇంగ్రీడియంట్స్, అదర్వైజ్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఉండదు. సో వీ డోంట్ నో వాట్ ఫార్ములా దే యూజ్, దట్ మే బీ harmful. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వీ కీప్ సేయింగ్ ఎనీ ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, స్టోరేజ్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏమవుతుంది, వీ డోంట్ హ్యావ్ చాయిస్. అవును అవును. సో కొంతవరకు అది ప్రాబబ్లీ నాట్ రైట్. సో బెస్ట్ టు డ్రింక్ గ్లాస్లో కానీ కుండలో కానీ గ్లాసులో కానీ మన దగ్గర అంటే క్లీన్ వాటర్ అనేది కష్టం కొంచెం, కానీ కోల్డ్ దీంట్లో కుండలో తాగడం అనేది వెరీ గుడ్ అది. కానీ స్టోరేజు క్లీనింగు ఇవన్నీ బిగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ప్లాస్టిక్ బదులు గ్లాస్ బాటిల్లో కానీ గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ కానీ గ్లాస్లో తాగడం అని ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. ఇవన్నీ జనరల్ హెల్త్ ప్రకారం, బట్ నథింగ్ స్పెసిఫిక్ టు బోన్ హెల్త్. నథింగ్ స్పెసిఫిక్ టు బోన్ హెల్త్. కాబట్టి ఎందుకంటే మా టీంలోనే అడిగారు ఆరో వాటర్ తాగి నాకు జాయింట్ పెయిన్స్ వచ్చేసాయని. అది నాట్ ట్రూ. దేర్ ఇస్ నో రిలేషన్. ఇంతవరకు ఏమి ప్రూవ్. జాయింట్ పెయిన్స్కు కాల్షియంకు మినరల్స్కు డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ డెఫిషియన్సీ ఉందనుకోండి దెన్ ప్రాబబ్లీ స్టార్ట్ అవుతుంది.